హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. మామూలుగా ప్రతి ఒక్క మనిషికి డిప్రెషన్ వస్తుంది, నిరాశ వస్తుంది, అలసట వస్తుంది. అసలు ఏంట్రా బాబు ఈ జీవితం అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ కూడా వస్తుంది. ఈ డౌట్లు, ఈ నిరాశ, ఇంకా డిప్రెషన్ ఇవన్నీ ఓవర్ గా పనిచేసే వాళ్ళకి, ఆ తర్వాత అసలు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మీకు నేను ఒక 5 పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. సో ఈ 5 టిప్స్ మిమ్మల్ని ఖచ్చితంగా డిప్రెషన్ నుంచి దూరం చేయటమే కాకుండా మీ జీవితంలో మీకు ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే సర్వైవ్ అవ్వాలన్నా, అంటే ప్రశాంతంగా బతకాలన్నా డబ్బులు అవసరం. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయడానికి కూడా డబ్బులు అవసరం. కాబట్టి మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇంకా ముఖ్యంగా డబ్బులు లేకపోవటం వల్ల కూడా నెక్స్ట్ నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా మందికి డిప్రెషన్ వస్తుంది, ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది. అసలు ఏంట్రా బాబు అని చెప్పేసి జీవితం మీద నిరాశ వచ్చేస్తుంది. కాబట్టి మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేచి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. సో పనిలో మనం బిజీ అయిపోవటం వల్ల ఆల్మోస్ట్ మనం డిప్రెషన్ కి దూరం అయిపోతాము. ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేసే రెండో మార్గం ఏంటంటే హిట్టింగ్ ద జిమ్. బేసికల్ గా చాలా మంది జిమ్ కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులకి మానేసి వెనక్కి వచ్చేస్తారు. మామూలుగా జిమ్ అనేది మనం కండలు పెంచుకోవడానికో కాదు, మనం ఫిట్ గా ఉండటానికి, అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండటానికి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మామూలుగా జిమ్ కి వెళ్ళి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, లేదా ఉదయాన్నే లేచి 1 గంట పరిగెత్తి ఆరోగ్యంగా ఉండొచ్చు, లేదా పడుకునే ముందు సరదాగా వాకింగ్ వెళ్ళి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మనిషి అనేవాడు 24 గంటల్లో 1 గంట వ్యాయామం చేయడానికి గనక స్పెండ్ చేస్తే అసలు డిప్రెషన్ అనేది దరికే రాదు. కాబట్టి కొంచెం వ్యాయామం చేయండి. అది జిమ్ కి వెళ్ళి చేయండి, మామూలుగా ఇంట్లో అయినా చేయండి. ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేసే మూడో మార్గం ఏంటంటే చేసింగ్ హిస్ పర్పస్. మామూలుగా ప్రతి మనిషి యొక్క జీవిత పర్పస్ అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది ఏదైనా సరే అలా లక్ష్యం ఉండటం వల్ల మీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుస్తుంది. అలా తెలియటం వల్ల మీకు ఇష్టమైన పనిలో మీరు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అలా చేయటం వల్ల మీకు ఆనందం వస్తుంది. అంతేకాకుండా అందులో మీరు సక్సెస్ అయితే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ భూమి మీద చాలా మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, కానీ పర్పస్ లేకుండా ఏమీ సాధించకుండా చనిపోయే వాళ్ళ లిస్ట్ లో చాలా మంది ఉంటారు. అలా కాకుండా మీ పర్పస్ ని మీరు తెలుసుకొని మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకొని దానికోసం పోరాడే క్రమంలో అసలు మీకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది చెప్పండి. కాబట్టి మీ లక్ష్యం కోసం, మీ జీవితానికి ఉన్న పర్పస్ కోసం మీరు పోరాడండి. ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేసే 4వ మార్గం ఏంటంటే బిల్డింగ్ ఏ లవ్లీ ఫ్యామిలీ. బేసికల్ గా మనకి ఎన్ని బయట కష్టాలు ఉన్నా సరే, మామూలుగా ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, మనకి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత అనేది చాలా అవసరం. అలాంటి ప్రశాంతతకి ఒక అందమైన కుటుంబం అనేది చాలా చాలా అవసరం. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ లేని గోలంతా మీకు చెప్పే వాళ్ళకన్నా మీ బాధను అర్థం చేసుకుని, పాపం బయటికి వెళ్ళాడు, ఎంతో కష్టపడ్డాడు, వీడిని కొంచెం ప్రశాంతంగా ఉంచనిద్దాం, లేకపోతే వీడి బాధను తెలుసుకుందాం, ఒకవేళ తెలుసుకుంటే వాడికి కొంచెం హెల్ప్ చేద్దాం అనే మైండ్ సెట్ తో కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాబట్టి అలాంటి ఒక అందమైన ఫ్యామిలీని బిల్డ్ చేసుకోండి. మీరే రోడ్ల మడి తిరుగుకుంటూ సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తే వాళ్ళకి మీకు రిలేషన్ ఉంటుంది, కేవలం ఉండటానికి తినడానికి తప్ప ఏం ఉండదు. కాబట్టి మాక్సిమం మీ కుటుంబ సభ్యులతో ఉండండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో చెప్పుకోండి. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా కాకుండా నా ఫ్రెండ్స్ తో నేను తిరుగుతాను, మీ ఫ్రెండ్స్ తో మీరు తిరగండి అంటే ఫ్యూచర్ లో అన్నదమ్ములు గానీ అక్క చెల్లెలు గానీ కలిసి ఉండటం చాలా కష్టమైపోతుంది. అప్పుడప్పుడు పండగలకు కలుసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకోండి. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళతో పంచుకోండి. ఏదైనా ఆనందం వచ్చినా కూడా వాళ్ళతో పంచుకోండి. అలాంటి ఫ్యామిలీ వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫ్యామిలీ అండతో మనం వాటిని ఎదుర్కోవచ్చు. ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటపడేసే 5వ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్. మామూలుగా చాలా మందికి ఆధ్యాత్మికత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే వాడిని పిక్చర్లో చూస్తూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము? డబ్బులు సంపాదించడానికా, లేకపోతే సంపాదించిన డబ్బులు ఎంజాయ్ చేయడానికా, లేకపోతే మనం సంపాదించిందంతా మనం చచ్చిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులు దానికోసం కొట్టుకోవడానికా? నేను చెప్పేది ఏంటంటే మన కుటుంబంలో ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా ఉండటం వల్ల డబ్బు అనేది నథింగ్. మనిషికి టాలెంట్ ఉంటే డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాడు. ఇంకా ముఖ్యంగా మంచి పేరు, సమాజంలో గౌరవం, ఇవి డబ్బుల వల్ల రావు. అది కేవలం మన ప్రవర్తన వల్ల. మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా ఉండాలి. అలా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే అసలు డిప్రెషన్ అనేది మన దరికే రాదు. నన్ను అడిగితే ఆధ్యాత్మికంగా మనిషి అనేవాడు ఉండాలి, దైవ చింతన ఉండాలి. సరదాగా ఒక వారానికి ఒకసారి చర్చికైనా వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, మసీద్కి వెళ్ళాలి. ఇలా ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోగలిగితే మన బ్రెయిన్ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది.
ఉంటుంది. అలా కాకుండా మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదని చెప్పేసి కొట్టుకుసేస్తానంటే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే మనం దేవుడి కోసం గొడవ పట్టడానికైతే ఈ భూమి మీదకి రాలేదు, కానీ దేవుడి మార్గంలో నడవడానికి అయితే వచ్చాము. అది ఏ దేవుడైనా సరే. కాబట్టి మెజారిటీగా ఆధ్యాత్మికంగా ఉండండి, దేవుడి చింతనలో ఉండండి, కుటుంబంతో హ్యాపీగా ఉండండి, మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోండి, దానికోసం పని చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత డిప్రెషన్ ఎందుకు వస్తుంది? కేవలం డబ్బులు మాత్రమే దగ్గరకు వస్తాయి. అదండి సంగతి. ఒక ముక్కలో చెప్పాలంటే ఖాళీగా కూర్చుంటే ఖచ్చితంగా డిప్రెషన్ వస్తుంది. అంతేకాకుండా పనికి మాలిన వాళ్ళతో తిరిగితే ఇంకా డిప్రెషన్ వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే కుటుంబ సభ్యులతో ఉండండి, చక్కగా మీ జీవిత లక్ష్యం కోసం మీకు నచ్చిన పని చేసుకోండి, జీవితంలో హ్యాపీగా ఉండండి. అంతే, అంతకుమించి ఏం లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.